హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. చిత్తూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,51,851 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప ప్రస్తుతం ఇక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చిత్తూరు జిల్లా ఆ తర్వాత అనేక మలుపులు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కీలక నేతలంతా వైసీపీలోకి జంప్ కావడంతో క్రమంగా జిల్లాపై వైసీపీ పట్టు సాధించింది. ఈ నియోజకవర్గం యొక్క ప్రత్యేకత ఇదే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నారమల్లి శివప్రసాద్, వైసీపీ అభ్యర్థి జి సామాన్య కిరణ్, కాంగ్రెస్ అభ్యర్థి బి రాజగోపాల్ మరియు బీఎస్పీ అభ్యర్థి జితేంద్ర కుమార్ దండులపై పోటీ చేసి 44,138 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డెప్ప, టీడీపీ అభ్యర్థి నార్మల్లి శివప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి చీమల రంగప్పలపై పోటీ చేసి 1,37,271 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డెప్ప, టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి చీమల రంగప్పల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.